రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ మీద రాజకీయాలు మీరు చేస్తున్నారు. జరిగిన వివరాలను ప్రజలకు తెలియజేయమని మా నాయకుడు కోరుతున్నాడు. ఈరోజు యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఆపే ముందుగా ట్రంప్ ముందు ప్రకటిస్తాడు, తర్వాత మన దేశ ప్రతినిధి ప్రకటిస్తున్నారు. ఎంత సిగ్గుచేటు! ఇది కరెక్టేనా? ఇది రాహుల్ గాంధీ గారు అడగడం తప్ప? యుద్ధం చేయబోయే ముందు పహల్గాం దాడికి ప్రతీకార చర్య అని చెప్తున్నారు. ప్రతీకార చర్య చేసే ముందుగా తెలియజేస్తారా? ఎక్కడా జరుగుద్దా? ఇంకా ప్రతీకార చర్యకి ఉద్దేశం ఏంది? దానివల్ల లాభం ఏంది? ఈరోజు మీరు చేసిన యుద్ధంలో వాడిన ప్రతి ఆయుధం, ప్రతి క్షిపణి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో తెచ్చినే తయారు చేసినాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ దేశభక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఎక్కడ సపోర్ట్ చేసిన మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడేటప్పుడు ఆ అర్హత మీకు లేదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు ఈరోజు అడిగిన ప్రశ్నలన్నీ కూడా భారతదేశ ప్రజల ఆలోచనలు, ప్రజల యొక్క అనుమానాలు, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ దీనిని రాజకీయం చేస్తుంది మీరు. ఈరోజు పేపర్లో చూసా, బీహార్లో రైల్వే టికెట్ల మీద ఆపరేషన్ సింధూర్ అని కొట్టుకున్నారంట ఎన్నికల కోసం. ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు విదేశాలకి పార్లమెంట్ సభ్యుల బృందాలను పంపిస్తే కనీస పరిజ్ఞానం, ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులను ఆ బృందాలు వేసినప్పుడు కనీసం వారు అనుమతి తీసుకోవాలి అన్న చిన్న విచక్షణ జ్ఞానం కూడా మీకు లేకపోయా. మీరు అడిగితే పార్లమెంట్ సభ్యుల పేర్లు వీళ్ళే ఇస్తారు కదా. మేము అదే అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఈరోజు ఇందిరాగాంధీ గారి ప్రజలందరూ ఎందుకు తలుచుకుంటున్నారు? ఇందిరాగాంధీ గారి ప్రజలందరూ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఆమె పరిపాలన స్వర్ణయుగం, ఆమె నిర్ణయాలు పటిష్టమైన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మహిళగా గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి అడుగుతున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. మీరు రాహుల్ గాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు లేకపోయినా మాకు సిగ్గు అనిపిస్తుంది వినటానికి. కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. రాహుల్ గాంధీ గారి దేశభక్తి మీద మాట్లాడే అర్హత కిషన్ రెడ్డి గారికి లేదు, మోడీ గారికి లేదు. ఈ దేశ సమైక్యతలో సమగ్రత కోసం వారి కుటుంబం చేసిన త్యాగాల ముందు మీ రాజకీయ కుప్పిగంతులు చాలా చిన్నవి. వారి త్యాగాల ముందు మీరు ఎందుకు పనికిరారు? ఇవన్నీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలు. కాబట్టి వెంటనే కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ భారతదేశ మేధావులు, మాజీ సైనికాధికారులు, సామాన్య ప్రజలు వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయమని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి వాటి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంది, జయశంకర్ గారికి ఉంది, రాజ్నాథ్ సింగ్ గారికి ఉంది, అమిత్ షా గారికి ఉంది. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అది వారి బాధ్యత. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించలేదు. సంపూర్ణ మద్దతు ఇచ్చాము. ప్రతి క్షణం మీకు తోడుగా ఉన్నాము. ప్రతి క్షణం మీ చర్యలు సమర్థించాము. ప్రతి క్షణం ఈ భారతదేశ సమగ్రత కోసం మీరు చేసే ప్రతి చర్యకి మద్దతు తెలియజేశాము. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, అది మా నాయకుడి నిబద్ధత, మా రాహుల్ గాంధీ గారి నిబద్ధత. కాబట్టి మిత్రులారా, వెంటనే కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు విరమించుకోవాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.